ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. Behold, as the clay is in the potter's hand, so are ye in mine hand. మన దేవుడు పరమ కుమ్మరి. ఆయన చేతిలోని జిగటమంటి ముద్దలుగా ఉన్న మనలను ఆయనకిష్టమైన రీతిలో పాత్రగా మలచి వాడుకునివాడు. ఆ పరమ కుమ్మరి చేతిలో ఉన్న మనము మంచి పాత్రగా మనము మలచబడాలి అంటే మనము మొదటిగా శుద్ధి చేయబడాలి. అంటే నీలో ఉన్న చెత్తను చెదారమును, అంటే నీలో ఉన్న పాపమును, చెడు తలంపులను, ఆయనకి అయిష్టమైనటువంటి గుణగణాలను నీలో నుండి ఏరి పారవేయాలి. వాటిని తీసి పారవేయాలి. మన్ను మెత్తన చేయబడు రీతిగా నీలో ఉన్న కఠినత్వము, అంటే అసూయను, పగ, ద్వేషాలు వంటి వాటిని తీసివేసి మెత్తని హృదయము కలిగి కరుణను, దయను, జాలిని, ప్రేమను, మృదుత్వమును కలిగి ఉండాలి. దేవుడు నిన్ను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్నప్పుడు కలిగే ఇబ్బందులకు, ఒడిదుడుకులకు తల వంచి వాటిని తట్టుకునే శక్తిని నీవు కలిగి ఉండాలి. నిన్ను చక్కని రీతిలో మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నప్పుడు కొన్ని కష్ట నష్టాలు ఎదురయ్యవచ్చు. వాటిని నీవు తట్టుకొని నిలబడి దేవుడు నీ కొరకై ఉంచిన అత్యున్నతమైన బహుమానములను, దీవెనలను, ఆశీర్వాదములను పొందుకొనుటకు గల అర్హతను, అట్టి జీవితమును నీవు కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ఇక నుండి అయినా నీవు ఒకటి గ్రహించాలి. దేవుని చేతిలో ఇంకా నీవు ఒక మట్టి ముద్దలా ఉన్నావేమో. ఆయన నీ కొరకై చేయు అద్భుత ఆశ్చర్య కార్యం కొరకు నీవు ఎదురు చూడు. అంతేగాని నిరాశ చెందకు. దేవునిపై భారం వేసి ఆయనకిష్టమైన బిడ్డగా జీవించటానికి ప్రయాసపడు. ఆయన నీకు మంచి భవిష్యత్తును, మంచి జీవితాన్ని ప్రసాదించి ఒక చక్కని పాత్రగా మలచి నిన్ను వాడుకుంటాడు. అట్టి పాత్రగా నీవు దేవుని సన్నిధిలో వాడబడదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో నీ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయన, వారితో మరి ఒకసారి మాట్లాడిన దేవా వందనాలు. అవును ప్రభా, మీరు పరమ కుమ్మరి తండ్రి ప్రభా. జగటమంటుగా ఉన్న మమ్మలను నాయన మీరు తీర్చిదిద్ది మంచి పాత్రగా నాయన నీ సన్నిధిలో వాడబడు పరికరముగా నాయన మంటి పాత్రగా మమ్మల్ని మలచమని అడుగుచున్నాం తండ్రి ప్రభా. మాలో మీకు ఆయాసకరమైన మార్గములను తొలగించి తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవస్థకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.